ఇప్పుడైతే పెట్టి అన్లాక్ చేసేద్దాం. ఓకే చేసేసాను కూడా. ఇందులో కూడా మెల్లిమెల్లిగా ప్రో అవుతున్నాను గైస్. మీకు తెలిసింది కదా. పెళ్లి కూతురు లేదంటే ఇక్కడ. ఓర్ మేడం యాడున్నారు మేడం? పెళ్లి కూతురు. ఓ పెళ్లి కూతురు సంతోషంగా ఉన్నాడు. గిరగిర తిరిగేస్తున్నాడు. అండేస్తారు గైస్ పక్కా షూర్. ఓకే టైప్ పెట్టేసుకున్నాను. పదండి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఇంకా ఇలా చేస్తే వీడి పెళ్లి రోజు జరుగుతుంది అంటారా? ఓ గైస్ అందం. ఓ మై గాడ్ అందాలకి అందం. ఈ ఆక్టోపస్ గాడు వద్దులేండి. వాడి ముఖం వాడికి భయమేస్తున్నట్లుంది. ఎనీవేస్ లిఫ్ట్ దట్ గేట్ అంట గైస్. ఏంటి గేట్ ఇలా ఉంది? నేను పెళ్లికి వెళ్తున్నానా లేదా జైలుకి వెళ్తున్నానా? అమ్మాయి లేపేశాను గైస్. ఓ అదేంటి ఇంకొక దీన్ని కూడా క్యాప్ ఉంది, దాన్ని పెట్టేసుకుందాం. వస్తున్నాను బామ్మ. ఈ ముసలోళ్ళకి తొందర ఎక్కువ. అయ్యి బాబాయ్ వీళ్ళు అన్ని చూస్తున్నారు గైస్ అక్కడ నుండి. వెళ్ళి ఇందులో నడుద్దాం. ఎవర్రా పనికి మాలినోడు అట్టిపండు తొక్క పడేస్తాడు ఇక్కడ. అసలు ఏంటి నువ్వు ఎందుకు నాశనం చేస్తున్నావు అంతా? అదేం లేదు, ఇక్కడ అట్టిపండు తొక్కు తింటున్నా. కాదు తొక్కేసా. అసలు నీకు బుర్రే లేదు, ఇంత లేట్ అవుతుందా? అంటే ముందు అట్టిపండ్ల తొక్కులు బాగున్నాయి, తొక్క వచ్చేసరికి లేట్ అయింది. సర్లే కానీ నా చేతికి పెట్టడానికి రింగ్ తెచ్చావా? ఏంటి రింగా? ఓ మై గాడ్ దాని సంగతి మర్చిపోయాను. ఏంటి డబ్బాలో ఏదో ఉన్నట్లుందే. ఓ రింగ్ ఉంది గైస్ ఇందులో. నేను రైటే తీసుకొచ్చాను బేబీ. ఇందులో దాచిపెట్టాను. ఇదిగో నీకోసం డాన్స్ కూడా నేర్చుకున్నాను చూడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏంటి అందంగా ఉన్నానా? దీనికి పెళ్లి అయిపోయాక ఒక కళ్ళ జోడుకొని ఇవ్వాలి. ఏంటి పెళ్లి కొడుకు స్టేజ్ మీద పెళ్లి చేసుకోకుండా డాన్స్ చేస్తున్నాడు. సారీ ఆంటీ, సారీ పెట్టేస్తున్నాడు. పెళ్లి అయిపోయింది, పెళ్లి అయిపోయింది. పెళ్లి అంటే ఏందో పాపం చచ్చాడు గైస్ ఇంకా ఆక్టోపస్ గాడు. వచ్చేసినట్టున్నాడు. వీడికి చచ్చిపోయేలా ఉన్నాడు. ఓకే గెట్ టు ద కిచెన్ అంటే గైస్ కిచెన్ లోకి వెళ్ళాలనుకుంటా. లెగురా 8 తొండాలు ఉన్న ఒక నత్త జీవి బికార అంటే అదే గైస్ ఆక్టోపస్. మొదలు పెట్టేశాడు. ఓ ఇల్లంతా నాశనం చేస్తున్నాడు. ఓ చూడండి ఫ్యామిలీ ఫోటో ఉంది. ఆక్టోపస్ తన వైఫ్, 2 పిల్లలు కూడా. వీడే పెద్ద బద్దకస్తుడు. అంటే వీళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? ఈ అల్లారం ఒకటి అక్కడ నుండి మోగి చేస్తుంది. అయ్యి బాబాయ్ చేతిలోకి వచ్చేసింది ఏంటి? అరే పగిలిపోయింది. సారీ అల్లారం. పదండి గైస్ కిచెన్ లోకి వెళ్ళాలి. ఏం చేయాలి? అదిగో చూడు డాడీ లెగిచాడు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా. పాదాగారు ఆరేదే డాడీ. ఎగిరే గుర్రాన్ని తీసుకొస్తావా? ఎగిరే గుర్రమా? నాకు తెలుసు నువ్వు తీసుకొస్తావు. అన్నయ్య డాడీని చూడు ఎలా ఊగిపోతున్నాడో. ఏంటి ఊగిపోతున్నాడా? స్టడీ. నేను కిచెన్ లోకి వెళ్తున్నాను, మీరు ఓ దీని మీద కాలేజీ పగిలిపోయింది. మెల్లిగా కిచెన్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడే లేచావా తలకెళ్ళినోడా? ఏంటి అదే అదే పడుకున్నావు అయితే చలి పెడుతుంది గైస్. కాలు ఇందులో పెట్టేద్దాం. అయ్యి బాబాయ్ కాలు కాలిపోయింది. సచ్చాను నేను ఇంకా. సో కాఫీ మిషన్ ఇదే కదా చేయడం. ఓకే ఇందులో పోసేద్దాం. అదే అంత కింద పోతుంది. సరిగ్గా పోయిరా అందులో. ఓకే గైస్ పోసేసాడు. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి? వెయిట్ గైస్ ఈ ఫ్రిడ్జ్ లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓ అదిగోండి మిల్క్ బాటిల్ ఉంది. బ్రింగ్ మిల్క్ స్టేసీ అంట. ఓకే ఆ పాపకి తీసుకెళ్ళాలనుకుంటా పాలు. ఇంకా మా ఆగరాజా తలకాయ తింటున్నాం. వినిపిస్తుంది. ఏం లేదు పిల్లలు. ఓకే గైస్ స్టేసీ కప్పులో పాలు పోసేద్దాం. పాలు పోసినందుకు థ్యాంక్ యూ డాడ్. ఇంకో రోజులో నా బొక్కలు బండరాళ్ళ తయారవుతాయి. ఎవరిని చెప్పడానికి కిచెన్ లో వెళ్ళిపోతా. పగలగొట్టేసాను. ఈ ప్లేట్ కాఫీలో ఏం కలపాలి? ఇక్కడ నుండి సైలెంట్ గా జంప్ అవుదాం. ఇంకా ఏంటి అని పిచ్చి వేసినట్టు చేస్తున్నావు? హాస్పిటల్లో చూపించాను నేను. ఇంకా
బర్గర్స్ అంట, మీట్ ద గార్డెన్, గెట్ మూవర్స్, చాప్స్. హ్యాంబర్గర్స్ హ్యామ్ తో తయారవుతాయా? నా తలకైతో తయారైతాయి, నాకేం తెలుసు, నేను చేశానా చూసానా. ఓకే ఓకే, గ్రిల్ మీద ఇవి కాలుద్దాం గైస్. ఇంకోటి కూడా దీనిపైన పెట్టేద్దాం. అయ్యో అయ్యో మాడిపోతున్నట్లుంది. ఇదిగో మాడిపోయిన బర్గర్ ఎవరికి కావాలి? నాకు కావాలి డాడీ. ఇదిగో తిని సావు. ఇంకోటి కూడా కాల్ చేద్దాం. నెక్స్ట్ ఫైనల్ కదా, సో దీన్ని కాల్ చేద్దాం. ఇంకా అన్ని కాల్ చేశాను. నా బర్గర్ పాపం పోతుంది. డాడీ చాలా రుచిగా ఉన్నాయి. బొందా మాడగొట్టిని ఇచ్చిన మంచిగానే ఉందంటుంది. డాడీ మీ చేతిలో ఏదో కనబడని మ్యాజిక్ ఉంది. ఈ గార్డెన్ లో ఉన్న గడ్డంతా పీకేయాలంటే ఇప్పుడు పాపం నీళ్ళల్లో ఉండాల్సిన వీడు భూమి పైకి వచ్చి ఎంత కష్టపడుతున్నాడు. గైస్ గైస్ వీడిని తెలుగులో గుర్తొచ్చింది. 8 తొండాలు ఉన్న ఒక నత్త. నాకు తెలిసి ఈ షెడ్ లో గడ్డి కట్ చేసే మిషన్ ఉంటుంది. అరే నీ బాసన్ బయటకు వచ్చేస్తున్నాయి. అది కొన్ని లోపలే ఉంది మనకు మిషన్. వాడు తినిపించాక నువ్వు చీమలను తినేసాయి. పొద్దు పొద్దున్నే బుర్ర తినేసే వాళ్ళు ఇందులో రావట్లేదే. అమ్మ మొత్తం గడ్డి తీరా అంటే దీంతో కూడా సర్కస్ చేస్తున్నాడే. పొరపాట్లో ఎక్కడైనా తాకుతుందేమో. నీ పీక కోసేస్తానే ఒక బాధ వెళ్ళిపోతుంది. ఓకే గైస్, ఆ ఫ్లవర్స్ అయితే ముట్టద్దంటే పాడుతూ దొరుకుతుంటే నడుము విరిగిపోతుంది. ఇంకాస్త ఈ గడ్డి తీసేస్తే అయిపోయినట్లే. రింగా రింగా